ఒక విలన్, ఇతని పేరు మహమ్మద్ ఫైజూర్ రెహమాన్. సో ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇతని కళ ఏమిటి అంటే బంగ్లాదేశ్ యొక్క ఆర్మీ చీఫ్గా అపాయింట్ అవ్వడం. దీనికోసము నేను ఏమైనా చేస్తాను, ఎలాంటి కుట్ర అయినా కూడా నా వైపు నుంచి నేను సిద్ధము. సో ఇతనికి తోడుగా ఎవరున్నారు అంటే ఈ ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే బంగ్లాదేశ్ను ఒక తీవ్రవాద దేశముగా మార్చాలి అంటే పాకిస్తాన్తో కలవాలి. పాకిస్తాన్ ఆర్మీ అలాగే వాళ్ళ ఐఎస్ఐ, సో వీళ్ళు బంగ్లాదేశ్లోకి రావాలి, వచ్చి ఎక్కడ పడితే అక్కడ తీవ్రవాదం. సో ఇప్పుడు వీళ్ళ కుట్రను మొదలుపెట్టారు. మీకు ఇది ఎలా ఉంటుందంటే సినిమా స్టోరీ లాగా అండి. సినిమాలో కూడా ఇలాంటి కథ మనం చూడం. సో ఇప్పుడు ఈ మహమ్మద్ ఫైజూర్ రెహమాన్ బంగ్లాదేశ్ యొక్క ఆర్మీ చీఫ్గా అపాయింట్ అవ్వాలి. సో అది జరగాలి అంటే మీకు ప్రస్తుతం ఉండే ఆర్మీ చీఫ్ ఎవరండి? వకార్ ఉజ్ జమాన్ అంటారు. ఇతను షేక్ హసీనా యొక్క చుట్టం. సో ఈవిడ ఏంటంటే బంగ్లాదేశ్ ఆర్మీ చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకు అంటే భారత్ క్లియర్గా చెప్తుంది, అమ్మా నీ దేశంలో తీవ్రవాదులను ఒప్పుకోకు, జీరో టాలరెన్స్. సో ఇది మీకు మోదీ గారు షేక్ హసీనాకు పదే పదే చెప్పే విషయం. కాబట్టి తనకు సంబంధించిన తనకు సపోర్టుగా ఉండే ఒక ఆర్మీ చీఫ్ ఉంటే బంగ్లాదేశ్ తీవ్రవాదం నుంచి దూరంగా ఉంటుందని ఈవిడ ఆలోచన. కాబట్టి వకార్ ఉజ్ జమాన్ను ఈవిడ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్గా ఈవిడ అపాయింట్ చేశారు. ఇప్పుడు ఈ వ్యక్తిని ఏదో ఒక రకంగా తీసివెయ్యాలి అంటే ఒక కుట్ర పన్ని ఇతన్ని అరెస్ట్ చేసి జైలులో పెట్టి మీకు మహమ్మద్ రెహమాన్ అనబడే ఈ వ్యక్తి విలన్ తాను బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్గా ఎన్నిక అవ్వాలనేదే వీళ్ళ ప్లాన్. సో దీన్ని మీరు గమనించారు అనుకోండి. సో మహమ్మద్ యూనస్ గారు మీకు ఆర్మీ జనరల్ జమాన్ను పిలుస్తున్నారు. పిలిచి మీరు ఆఫ్రికా వెళ్ళండి, మనము యునైటెడ్ నేషన్స్కి చాలా చాలా సేవలు అందిస్తున్నాం కదా మన సైనికులు, కాబట్టి వాళ్ళు మిమ్మల్ని గౌరవించాలి అనుకుంటున్నారు, హానర్ చేయాలనుకుంటున్నారు, మీరు ఆఫ్రికా వెళ్ళండి. సో ఇప్పుడు ఏంటి ప్లాన్ అండి? ఈయన ఆఫ్రికా వెళ్ళినప్పుడు ఇక్కడ బంగ్లాదేశ్లో ఈ మహమ్మద్ యూనస్, ఈ మహమ్మద్ రెహమాన్ వీళ్ళందరూ కూడా కలిసి కొంతమంది అధికారులు, పాకిస్తాన్ ఆర్మీ అధికారులు వీళ్ళందరూ కలిసి ఇతను రావడము ఇతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. తరువాత బంగ్లాదేశ్కి ఒక కొత్త ఆర్మీ చీఫ్ వచ్చాడని ప్రకటించాలి. ఇది వీళ్ళ ప్లాన్. కానీ ఇటువైపు ఎవరున్నారు? భారత్ అనబడే దేశం. అక్కడ ఒక మాస్టర్ మైండ్ ఎవరు? అజిత్ దోవెల్. సో మీకు స్వయంగా బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ వర్గాలు, ఈ మహమ్మద్ ఫైజూర్ రెహమాన్ అంటున్నాను చూసారా, ఇతను బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ వర్గానికి చీఫ్ అండి. ఇతను ఒప్పుకున్నాడు. ఏమంటున్నాడు? ఈ భారత్కు సంబంధించిన రా ఏజెంట్లు మా బంగ్లాదేశ్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు, వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు అనేది మేము చెప్పలేమండి, ప్రతి దగ్గర ఉంటారు, మా ఆర్మీలో ఉంటారు, మా ఇంటెలిజెన్స్లో ఉంటారు, బంగ్లాదేశ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసుల్లో వీళ్ళే ఉంటారు, కాబట్టి రా ఏజెంట్లను మేము వెతికి పట్టుకోవడం అనేది ఇంపాసిబుల్. సో వీళ్ళకి హెడ్ ఎవరు? అజిత్ దోవెల్. సో ఈ వ్యవహారాలంతా ఈయన దాకా వచ్చింది. ప్రస్తుతం ఉండే మీరు మీ ఆర్మీ జనరల్ను తీసివేసి అరెస్ట్ చేసి మీరు పరిపాలించాలని చూసుకుంటున్నారా? ఓకే, గుడ్. సో ఈ విషయాన్ని నేరుగా వీళ్ళు షేక్ హసీనాకు చెప్పారు. అమ్మ మీ దేశంలో ఇది జరుగుతుంది, మీ చుట్టం, ఇప్పుడు ప్రస్తుతం ఉండే ఆర్మీ జనరల్ ఈవిడ చుట్టం, ఆయనకు చెప్పండి ఇది వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అని. సో షేక్ హసీనా తనకుండే వర్గం ఉంటారు కదా, వాళ్ళ ద్వారా ఈయనకి ఈ కబురు పంపించింది. ఇమీడియట్గా ఆయన అజిత్ దోవెల్ గారిని సంప్రదిస్తున్నారు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నా దేశములో నాకు వ్యతిరేకంగా ఇన్ని పనులు జరుగుతున్నప్పుడు నేను ఏం చెయ్యాలి? ఏమీ లేదండి, వాళ్ళు చెప్పినట్టే మీరు ఆఫ్రికా వెళ్ళండి, అక్కడ వాళ్ళు ఇచ్చే మెడల్స్ తీసుకోండి, ప్రైజులు తీసుకోండి, సర్వము తీసుకోండి, మళ్ళీ మీరు వెనక్కి రండి, వస్తున్నప్పుడు మాత్రం మేము చెప్పిందే మీరు చెయ్యాలి అంటే మహమ్మద్ యూనస్ ఆనందపడిపోతున్నాడు. ఒక భారీ స్కెచ్ వేశాము, ఇందులో ఈ ఆర్మీ చీఫ్ ఇరుక్కుపోయాడు, ఇతను ఆఫ్రికా వెళ్తాడు, వెళ్ళి అక్కడ ఇతను తన గౌరవము మెడల్స్ సాధిస్తున్నప్పుడు ఇక్కడ ఇతన్ని అరెస్ట్ చేయడానికి మనము సర్వము సిద్ధము చేసేసాము, ఈ ట్రాప్లో ఈయన పడిపోయాడు,
కానీ అసలు జరిగిందేంటి? అజిత్ దోవెల్ గారి ట్రాప్లో బంగ్లాదేశ్ ప్రభుత్వం పడిపోయింది. ఇదే అసలు నిజం. కాబట్టి మీకు జనరల్ జమాన్ ఆఫ్రికా వెళ్ళారు. ఇంతలో ఇక్కడ ఏమైంది? పాకిస్తాన్ ఐఎస్ఐ, పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్ వీళ్ళందరూ రెడీ. అతను ఫ్లైట్లో దిగిన వెంటనే అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసి జైలుకు పంపించండి అని వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో సరిగ్గా March 3 ఆ డే వచ్చింది. మీకు జనరల్ జమాన్ వస్తున్నవాడు ఢాకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగలేదండి. వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు అతన్ని అరెస్ట్ చేయాలని. ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు? తాజోగాన్ ఎయిర్ బేస్ అని చెప్పి ఢాకాకు చాలా దూరంలో ఉండే నేరుగా ఇతని విమానం అక్కడికి వెళ్తుంది. సో దిగడము ఇతని సపోర్టర్స్ అంతా అక్కడ సిద్ధముగా ఉన్నారు. నేరుగా తన ఆఫీస్లోకి వెళ్ళాడు. ఆ విలన్ ఉన్నాడు చూసారా, మహమ్మద్ ఫైజూర్ రెహమాన్, వాడిని రమ్మనండి, పట్టుకురండి అన్నాడు. సో వీళ్ళు వెళ్ళారు, మిమ్మల్ని ఆర్మీ జనరల్ గారు రమ్మన్నారు. మేము ఇక్కడ కదా, ఆయన కోసం కదా వెయిట్ చేస్తున్నాం, మీరు వెయిట్ చేస్తున్నారండి. ఆయన ఆల్రెడీ తాజోగామ్ ఎయిర్ బేస్లో డ్రాప్ అయ్యారు, అక్కడ ఆయన మీకోసం సిద్ధముగా ఉన్నారు. సో మీకు ఈ విలన్ వెళ్ళాడు అక్కడికి. వెళ్ళి చెప్పండి బాస్ ఏమైంది, ఏంట్రా మీకు సరదాగా ఉందా, నన్ను అరెస్ట్ చేసి నువ్వు ఆర్మీ చీఫ్ అయిపోదాం అనుకుంటున్నావు, ఇది అంత ఈజీగా జరిగే వ్యవహారమా? వెంటనే అతని షాక్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎవరు ఇచ్చారు? మేము అలాంటి ప్లాన్ ఏమీ చెయ్యలేదు కదా, మరి నువ్వు ఎందుకు ఎయిర్పోర్ట్లో సిద్ధముగా ఉన్నావు? నీ మనుషులు ఇంటెలిజెన్స్కి సంబంధించిన వాళ్ళు అక్కడ ఎందుకు ఉన్నారు అంటే, మీకు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ మీకు జమాన్కి పూర్తిగా వీళ్ళ ప్లానింగ్ తెలుసు. ఎవరు చెప్పారు? ఇప్పుడు ఇక్కడ ఈ మహమ్మద్ ఫైజూర్ రెహమాన్ ఉన్నాడు చూసారా, టోటల్గా మీకు విషయాన్ని రివర్స్ చేశాడు. ఇదంతా మహమ్మద్ యూనిస్ ప్లాన్ అండి. ఆయనే ఇలా నన్ను చెయ్యమన్నారు, ఆయనే నన్ను పాకిస్తాన్ వెళ్ళమన్నారు, వాళ్ళ ఐఎస్ఐ చీఫ్ని కలవమన్నారు, టోటల్గా ప్లేట్ ఫిరాయించాడు. సో జరిగిందేంటి? మన ఇండియా అంటే మన రా ఏజెంట్లు అజిత్ దోవెల్ గారు ముందు అమెరికాను అలర్ట్ చేశారు. మీకు అక్కడ ఎవరున్నారు? తులసి గాబార్డ్, కాష్ పటేల్, అంతా మనవాళ్ళు. సో ఫోన్ చేసి బంగ్లాదేశ్లో ఇది జరగబోతుంది, ఇక్కడ ఒక తిరుగుబాటు, ఆర్మీ చీఫ్ని తీసేయాలి, జైల్లో పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది జరిగితే మీకు అమెరికాకు చాలా నష్టము, జో బైడెన్ విజయం సాధించినట్టే, ఇది జరగకూడదు. ఈ వ్యవహారం ట్రంప్ గారి దాకా వెళ్ళింది. ఓహో అలా జరిగిందా? ఇమీడియట్గా మహమ్మద్ యూనస్ని హెచ్చరించండి, నువ్వు చేసింది చాలా తప్పు, నీకు శిక్ష పడుతుంది అమెరికా చెప్పింది. అలాగే యూరోప్ యూనియన్ వాళ్ళ కమిషన్ యొక్క ప్రెసిడెంట్ భారత్ వచ్చారు, ఈవిడికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ మనం చేరవేసాం. అంటే ఏంటి? ప్రపంచం యొక్క సపోర్ట్ని తీసుకున్నాం. మహమ్మద్ యూనుస్ ఎలాంటి వాడో చెప్పడానికి ప్రపంచానికి ఆధారాలు మనం చూపించి ఫైనల్గా ఇవాళ ఏం జరిగింది? మహమ్మద్ ఫైజూర్ రెహమాన్ అనబడే విలన్, ఇతను హౌస్ అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం ఇతన్ని బయటికి రానివ్వకుండా ఇతని మీద కోర్టు మార్షల్ కూడా వీళ్ళు ఇనిషియేట్ చేశారు. అంటే బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ పైన ఇంత పెద్ద కుట్ర పన్నేరు కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేయాలి, ఇతని మీద ట్రయల్ మొదలు పెట్టాలి, ప్రూవ్ అయితే ఇతనికి ఉరిశిక్ష పడాలి. అంటే ఫైనల్గా మీకు భారత్ యొక్క ప్లాన్, అజిత్ దోవల్ అనబడే మాస్టర్ మైండ్ దీన్ని ఎలా వర్కౌట్ చేశారు, బంగ్లాదేశ్ను భారత్ ఎలా కాపాడింది, వాళ్ళ ఆర్మీ చీఫ్ యొక్క పదవి ఇవాళ కూడా ఎంత సురక్షితంగా ఉంది, ఇలాగ చూసినప్పుడు షేక్ హసీనా ఢిల్లీలో ఉండడం, ఆవిడని కాపాడే పని ఈయనే చేశారు, జనరల్ జమానే చేశారు. కాబట్టే వీళ్ళు అతని మీద తిరుగుబాటు అన్నారు. ఫైనల్గా పాకిస్తాన్ ఓటమి, మహమ్మద్ యూనస్ చిత్తుగా ఓడిపోయాడు. పెద్దవాళ్లతో ఆట ఆడితే ఎలా ఉంటుందో ఇవాళ బంగ్లాదేశ్ యొక్క ఇలాంటి చీప్ ఫెలోస్కి అర్థమైంది. మరి భారత్, అజిత్ దోవెల్ వీళ్ళని మీరు ఎలా చూస్తున్నారు? వీళ్ళని మీ హీరో అంటారా, లేదా పొరుగు దేశాన్ని కాపాడారు అంటారా? మీరు ఎలా చూస్తారు? ఒక్కసారి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.